వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. వైసీపీ చీఫ్ జగన్ పాదయాత్ర 2.0 ముహూర్తం ఫిక్స్ అయింది. 2017లో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర 1తో హిట్ కొట్టి అధికారంలోకి వచ్చారు జగన్. ఇప్పుడు 2027లో ప్రారంభించబోయే పాదయాత్ర 2.0తో 2029లో అధికారంలోకి వస్తారా? జగన్ పాదయాత్ర 2.0 ఎలా ఉండబోతుంది? 2027లో మొదలై ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే పాదయాత్ర సాగేలా ఉంటుందని మరోసారి జగన్ స్పష్టం చేశారు. రూట్ మ్యాప్ ఎలా ఉంటుందనే అంశం వైసీపీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ లా మారిందట. సాధారణ కార్యకర్తను టచ్ చేసేందుకు జగన్ పాదయాత్ర డిజైన్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై మా ఐ న్యూస్ విజయవాడ ప్రతినిధి హరీష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. పాదయాత్ర ఈ పేరు చెప్పగానే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలకు ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఉంటుంది. పాదయాత్ర చేసినటువంటి నాయకుడు అధికారంలోకి రావడం ఖాయం అనేటువంటి ఒక అభిప్రాయం కూడా లేకపోతే ఇదే గత చరిత్ర కూడా చెబుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే ఏపీలో ప్రతిపక్షం కూడా స్థానం దక్కనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో చేపట్టేటువంటి జగన్ పాదయాత్రకు సంబంధించినటువంటి అంశం రాష్ట్ర రాజకీయాల్లో ప్రజెంట్ చర్చనీయాంశంగా మారింది. జగన్ వరుసగా రెండోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో జగన్ 2.0ని కేంద్రంగా చేసుకుని పాదయాత్ర రాజకీయం ఎలా ఉండబోతోంది? పాదయాత్ర ద్వారా తిరిగి మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందా? 29లో రాజకీయ ముఖ చిత్రం ఎలా మారబోతోంది? కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకు మాత్రమే పరిమితమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ 2.0తో పాదయాత్ర ద్వారా తిరిగి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందా? ఈ అంశంపై ఈరోజు ఐ న్యూస్ అందిస్తున్నటువంటి స్పెషల్ ఫోకస్ చూద్దాం. ఏపీ రాజకీయాల్లో పాలిటిక్స్కి సంబంధించినటువంటి అంశం ఒక ఎత్తు అయితే కనుక గెలుపుని దక్కించుకోవడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. రాజకీయాల్లో ఏ రాష్ట్రమైనా ఎక్కడైనా అంతిమంగా ఉండేది విజయం సాధించడం, అధికారాన్ని దక్కించుకోవడం ప్రధానమైనటువంటి అంశం. అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలో ఏపీ పాలిటిక్స్కి సంబంధించినటువంటి వ్యవహారం పరిశీలిస్తే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల ముందు 24 ముందు 2019లో జరిగినటువంటి ఎన్నికలు 2024 వరకు కూడా 151 సీట్లను దక్కించుకుని అధికారాన్ని వెలగబెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత జరిగినటువంటి 24 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే అత్యంత దారుణమైనటువంటి ఓటమిని చవి చూసినటువంటి సిచ్యువేషన్. అయితే ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలు అంటే 24 తర్వాత కూటమి పార్టీలకు సంబంధించి జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి పార్టీలు 160కి పైగా సీట్లు దక్కించుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ తిరిగి అధికారాన్ని దక్కించుకోవడం అనేది ఎంతవరకు ఈజీ అవుతుంది అనేది మాత్రం ప్రజెంట్ రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం చాలా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ ప్రధానంగా ఏపీ పాలిటిక్స్ని కనుక ఒకసారి పరిశీలిస్తే కనుక ప్రతిపక్ష పార్టీల విషయానికి వచ్చేసరికి అధికారం దక్కించుకోవాలన్నా ఎన్నికల హామీలు అమలు చేయడం మాత్రమే కాదు, మేనిఫెస్టోలు ప్రకటించడం, అదేవిధంగా ఎన్నికల ప్రచారాలు ఇవన్నీ కూడా పూర్తిగా ఒక ఎత్తు అవుతాయి. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కూడా చాలా కీలకమైనటువంటి అంశం పాదయాత్ర. ఈ పాదయాత్రకి సంబంధించి కీలకమైనటువంటి ప్రచార సాధనంగా రాజకీయ పార్టీలు మలుచుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అందులో భాగంగానే పాదయాత్ర ద్వారానే అధికారాన్ని దక్కించుకున్నటువంటి పరిస్థితులు, శక్తివంతమైనటువంటి రాజకీయ పార్టీగా ఎదిగినటువంటి పరిస్థితులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా పాదయాత్రల విషయానికి వస్తే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం మాత్రమే కాదు, ఇతర పార్టీలు కూడా అంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అప్పటి కీలక నేత రాజశేఖర రెడ్డి పాదయాత్రతో స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్ అందరికీ తెలిసింది. ఆ తర్వాత జగన్తో పాటు మరోవైపు చంద్రబాబు, ఇక నిన్న మొన్నటి వరకు కూడా లోకేష్ కూడా పాదయాత్రతోనే అధికారం దక్కించుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ జగన్ కీలకంగా పాదయాత్రకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించడం, 2027 నుండి పాదయాత్ర ఉంటుందనేది కూడా ఆయన స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. ఎన్నికలకి దాదాపుగా 2.5 సంవత్సరాల ముందుగానే జగన్ రంగంలో దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఏడాదిన్నర పాటు పూర్తి స్థాయిలో జనంలో ఉండేలాగా ప్లాన్ చేసుకున్నట్లుగా ఆయనే స్వయంగా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక రాజకీయాలకు సంబంధించినంత వరకు కూడా ప్రధానంగా ఏపీలో చాలా కీలకంగా కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం కాదని చెప్పి మళ్ళీ తిరిగి 29లో ఎన్నికలకు సంబంధించి వెళ్ళేటువంటి క్రమంలో అధికారాన్ని దక్కించుకోవడం ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూస్తే కనుక చాలా సవాలుగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ప్రజాక్షేత్రంలోనే ప్రజలతో పాటే ఉండి విజయాన్ని దక్కించుకోవాలనేటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయానికి ఒక
ఫైనల్ డెసిషన్కి జగన్ వచ్చినట్టుగా కనిపించింది. అందులో భాగంగానే పాదయాత్రకి మించినటువంటి అస్త్రం, ఆయుధం, రాజకీయంగా అస్త్రాలు, ఆయుధాలు కేవలం పాదయాత్ర ద్వారానే సాధ్యం అనేటువంటి ఒక అభిప్రాయం కూడా జగన్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే పాదయాత్రకి సంబంధించినటువంటి ఎపిసోడ్కి మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చినట్టుగా కూడా రాజకీయ వర్గాల నుంచి కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో పెద్ద ఎత్తున విజయం సాధించి 151 సీట్లు దక్కించుకున్నటువంటి అతిపెద్ద పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు సంచలనం సృష్టించింది. అంతే సంచలనం 24లో కూడా వచ్చింది. కేవలం 11 సీట్లకు మాత్రమే పడిపోయినటువంటి సిచ్యువేషన్. అంటే అధికారం నుంచి పూర్తిగా 151 సీట్ల నుంచి 11 సీట్లకు మాత్రమే పడిపోయినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదే రకమైనటువంటి సంచలనం కూడా కలిగించినటువంటి సిచ్యువేషన్. రాజకీయాల్లో గెలుపోటములన్నీ కూడా సాధారణంగా భావిస్తారు. గెలుపోటములు అనేవి పెద్ద అధికారాన్ని దక్కించుకునేటువంటి దిశలో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్లో వచ్చేటువంటి మార్పులుగానే భావిస్తారు. కానీ ఇంత స్థాయిలో, ఇంత పెద్ద ఎత్తున 11 సీట్లకు మాత్రమే పడిపోయినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఇప్పుడు మళ్ళీ 29కి పుంజుకోవాలంటే కనుక అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది కూడా ఒక రకంగా రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి చూస్తే కనుక కేవలం 11 సీట్లు మాత్రమే ఉన్నటువంటి పార్టీ అయినప్పటికీ కూడా 24లో ఘోరమైనటువంటి పరాజయం చూసిన తర్వాత కూడా కేవలం 3 నెలల్లో 2024 ఘోర పరాజయం తర్వాత కేవలం 3 నెలల్లో తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ పాలిటిక్స్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తిగా జగన్ గుర్తింపు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే రాజకీయ ప్రత్యామ్నాయం 3 పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీకి వెళ్ళడం, భారీ విజయం సాధించడం, ఆ తర్వాత కూడా ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు, పరిణామాల నేపథ్యంలో ఏపీలో మరో పార్టీ కూడా లేనటువంటి సిచ్యువేషన్ కనిపించింది. కాంగ్రెస్తో సహా వామపక్షాలు ఉన్నప్పటికీ కూడా వాటి ప్రభావం అంతంత మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైనే బాధ్యత ఉంది అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఏకంగా 40% వరకు 2024లో దక్కినటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంక్ని నిలుపుకోవడం ఒక ఎత్తు, 29లో తిరిగి అధికారాన్ని దక్కించుకోవడం ఒక ఎత్తు. ఈ అంశాలను కేంద్రంగా చేసుకొని మాత్రమే జగన్ రాజకీయం స్టార్ట్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే 2024 తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ప్రజెంట్ చర్చనీయాంశంగా మారాయి. ఇక రాబోయేటువంటి రోజులు ఈ రాజకీయం, ఈ పరిణామాలన్నీ ఎటువైపు వెళతాయనేది రాజకీయ వర్గాలుగా ఏపీ రాజకీయాల్లో ఒక రకంగా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. పాదయాత్రను కేంద్రంగా చేసుకొని జగన్ 4 ఏళ్ల ముందుగానే దాదాపుగా పాదయాత్ర ఉంటుందనేటువంటి సిమ్టమ్స్ ఇచ్చారు. ఏడాదిన్నర కాలం, ఇప్పటికీ 2 ఏళ్ళు కూడా ఇంకా పూర్తి కాలేదు. ఈ ఈ ఈ సమయానికే పాదయాత్రకు సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి ఫేవర్ని, అంటే ఒక రకమైనటువంటి ఆకర్షణని క్రియేట్ చేసినటువంటి సిచ్యువేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏపీ రాజకీయాల్లోకి వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. ఇప్పుడు ఈ పాదయాత్రకు సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఎలాంటి ఎత్తుగడలు ఉండబోతున్నాయి, ఈ అంశానికి సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో ఈ వ్యవహారం రాజకీయంగా కూడా ఎటువైపు వెళుతుంది, వెళ్ళేటువంటి క్రమంలో జగన్ అనుసరించేటువంటి విధానం ఎలా ఉండబోతుంది, పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, క్యాడరు ఈ పాదయాత్రకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎలాంటి ఎత్తుగడలకి సిద్ధమవుతున్నారు, 2029కి సంబంధించినటువంటి రాజకీయానికి సంబంధించినటువంటి వ్యవహారంలో రాబోయేటువంటి ఎన్నికలను ఫేస్ చేసుకొని ఎంత ముందుగా దాదాపుగా 3 ఏళ్ల ముందుగానే ఈ రాజకీయానికి సంబంధించినటువంటి పాదయాత్రకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా డీల్ చేస్తుందనేది ప్రజెంట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని చూసినప్పుడు కూటమి ప్రభుత్వం పూర్తిగా మరి ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాల్లో ఏ రకంగా కూడా ప్రజలకి సేవ చేసేటువంటి పరిస్థితి కనపడతలేదు. కేవలం కూటమిగా వాళ్ళ బాగు కోసం చూసుకున్నటువంటి పరిస్థితే ఈ రాష్ట్రంలో కనపడతా ఉంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా మరి పూర్తి చేయకుండా మరి సూపర్ 6ని అమలు చేసేసామన్నట్లుగా మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి అయితే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పార్టీ 100% బలోపేతం దిశగా ముందుకెళ్తా ఉంది. మరి ఆయన కనుక మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి నిజంగా కూడా పాదయాత్ర అనేది చేయడానికి సంకల్పిస్తే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా జగన్ గారి అడుగుజాడల్లో నడవడానికి ముందుకొచ్చేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఎందుచేతనంటే కూటమి పూర్తిగా మరి ఫెయిల్ అయ్యింది అనేటువంటిది ప్రజల్లో గట్టి నమ్మకంగా ఉంది. ఎందుకంటే అంతకుముందు జగన్ గారు ఇచ్చినటువంటి ఈ నాడు నేడుగా స్కూల్స్ని డెవలప్ చేసినటువంటి విధానం కానివ్వండి, లేకపోతే
పెన్షన్ అని చెప్పేసి 4,000కి మరి వృద్ధాప్య పింఛను పెంచినా కూడా మరి అందులో కోతలు విధించి ఆ రోజున ఇచ్చినటువంటి 8 లక్షల పెన్షన్ని మరి 6 లక్షలకు కుదించేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మరి పిల్లలకి అమ్మఒడి కింద ఇచ్చినటువంటి 80 లక్షల మందిని మరి ఇంటికి ఒక్కరికి జగనిస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఇస్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ సంఖ్య పెరగాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఒక 20 లక్షలు తగ్గించి 60 లక్షల మందికే ఈ రోజున రాష్ట్రంలో మరి అమ్మఒడి అమలు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి సంక్షేమ పథకాలు అందించడంలో కానీ వారిచ్చిన సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో కానీ పూర్తిగా విఫలమైంది. ఈ ప్రభుత్వానికి వాళ్ళు ఏం చెప్పారు, బూటప్పగా వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ప్రజలకి ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి వాగ్దానాలు చేసి ఇవాళ అన్నీ విస్మరించారు. 20 నెలల్లో 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, 20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఇవన్నీ కూడా ఉత్తి బూటప్ప వాగ్దానాలు చేసి ప్రజల్ని మోసం చేస్తున్నారు. అదేవిధంగా మన సంక్రాంతి చూసాం, రాష్ట్రం అంతా కూడా జోదాంధ్రప్రదేశ్గా రాష్ట్రం మారిపోయింది. అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, గ్రామ సచివాలయ వ్యవస్థ కానీ అలాగే ప్రజల వద్దకే పరిపాలన కానీ అందించడంలో పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం విఫలమైంది. అలాగే ఆడబిడ్డలనే ఇవాళ ఆడబిడ్డల జోలికి వస్తే కనుక మేము ఆ రోజే ఆఖరి అని చెప్పారు. ఇవాళ రాష్ట్రంలో ప్రతి నిన్న చూసాం, మరి రైల్వే కోడూరు యొక్క ఎమ్మెల్యే యొక్క భాగోతం చూసాం. ఇవన్నీ ప్రభుత్వం నిజంగా చూసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించిందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మళ్ళీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి అవసరం ఎంత ఉందని తెలియజేస్తూ రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టే పాదయాత్రకి సంపూర్ణ మద్దతు ఈ రాష్ట్ర వ్యాప్తంగా లభిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఏపీ స్టేట్ ప్రజలందరూ కూడా 2 సంవత్సరాల నుంచి కూడా ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మరి అధికారంలోకి 2 సంవత్సరాలు అవుతుంది. మరి అలాంటిది మరి సూపర్ 6 అని చెప్పి జనాలందరికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ ఫ్లవర్ చెవులో పెట్టడం జరిగింది. ఇది ప్రజలందరూ కూడా గమనించుకోవడం జరిగింది. మరి గతంలో జగన్ గారి ప్రభుత్వం మరి ఎంత బాగా జరిగిందో, సంక్షేమ పథకాలు ఎంత చాలా బాగా అందినాయో ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈరోజు జగన్ గారి కోసం చాలా మంచిగా చెప్పుకుంటున్నారు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే చాలా మరి పథకాలు కూడా అన్నీ అందినాయి. ఈరోజు ప్రభుత్వం చూస్తే మరి ఏదీ లేదు, అన్ని సూపర్ 6 అని చెప్పి పథకాలన్నీ ఎగ్గొడటం జరుగుతుంది. మరి ఈరోజు జగన్ గారు మళ్ళీ పాదయాత్ర చేసి మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మళ్ళీ ప్రజల్లో ఉన్న ఇబ్బందిని తెలుసుకుని మరి ప్రజల కోసం, మహిళల కోసం మళ్ళీ ఆయన జనాల మధ్యలో రావడం జరుగుతుంది. మరి జనాల్లో ఉన్న సమస్యలు మళ్ళీ తెలుసుకుని ఆ ప్రజల కోసం మరెన్నో సంక్షేమ పథకాలు మరి ఆయన తీసుకురావాలనుకుంటున్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజలు పడుతున్న ఇబ్బందులను గ్రహించి ఆ ప్రతి పేదవాళ్ళ కోసం పలానా సంక్షేమ పథకం పెడితే పేదవాళ్ళ జీవితాలు బాగుంటాయని ఆయన పాదయాత్ర చేసినప్పుడు సంక్షేమ పథకాలకి ఒక్కొక్క పేరు పెట్టి అనేకమైన సంక్షేమ పథకాలని ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో మళ్ళీ 2.0 కింద మళ్ళీ పాదయాత్ర మొదలుపెట్టి మళ్ళీ ప్రజలకి ఆయన దగ్గరగా అవడానికి, అలాగే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం అనేకమైన సంక్షేమ పథకాలను తీసుకొచ్చి మరి పేదరికాన్ని నిర్మూలిస్తారని మేమందరం కూడా భావిస్తున్నామండి. పాదయాత్రకు సంబంధించినటువంటి ఫేవర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీగా పెరిగినటువంటి నేపథ్యంలో కేడర్ కూడా జగన్ రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత కూడా స్టార్ట్ అయ్యేటువంటి పాదయాత్రకి ఇప్పటి నుంచే కూడా పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి సంబంధించినటువంటి అంశం పైన సాధారణ కార్యకర్త కూడా జగన్ చేసేటువంటి పాదయాత్ర గురించి డిస్కస్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. టైం చాలా ఉంది, అయినప్పటికీ కూడా రాజకీయానికి సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో అనుసరించాల్సినటువంటి సిచ్యువేషన్స్కి సంబంధించిన అంశం. ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యురాలు వరదు కళ్యాణ్ ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా చూడాలి పాదయాత్ర? జగన్ గారు అనౌన్స్ చేశారు, నియోజకవర్గాల వారీగా మీటింగ్స్ స్టార్ట్ అయినాయి, ఎలా చూడాలి? మీకు తెలుసు కదండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాల నుంచి పుట్టిన పార్టీ. 2019కి ముందు 14 నుంచి 19 మధ్య మేము అపోజిషన్లో ఉండేటప్పుడు ప్రజా సమస్యల మీద జగనన్న ఎన్నో పోరాటాలు చేశారు. ప్రజలకి వ్యతిరేకంగా ప్రభుత్వం ఏమేమి చేసిందో వాటన్నిటి మీద కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి
ప్రభుత్వంతో పనులు ప్రజలకి అనుకూలంగా పనులు చేయించడంలో జగనన్న కీలక పాత్ర వహించిన సంగతి చూసాం. తర్వాత అధికారంలోకి వచ్చాక కూడా జగనన్న పాదయాత్రలో అప్పుడు 2 ఏళ్ళు పాదయాత్ర చేసి ప్రజల మధ్య ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మహిళలు, వృద్ధులు, రైతులు, విద్యార్థులు అన్ని వర్గాల ప్రజల్ని కలుసుకోవడం జరిగింది. వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు. ఆ సమస్యలన్నిటి కూడా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక పరిష్కార మార్గం చూపించడం జరిగింది. ఇచ్చిన హామీల్లో 99.5% హామీలు అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా ఒక చక్కటి పాలన జగనన్న అందించడం జరిగింది. ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా జగనన్న ప్రతిపక్షంలోకి వచ్చిన మొదటి నెల నుంచే ప్రజల తరపున పోరాటం చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు గడిచింది. చూస్తే ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు సరికదా. ఒకవైపు అరాచకం, విధ్వంసం కనిపిస్తూ ఉండే పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెట్టి అంబేద్కర్ రాజ్యాంగం అనేది ఈ రాష్ట్రంలో లేకుండా చేసేసిన పరిస్థితి. అలాగే మహిళలకి రక్షణ లేని పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది. వీటన్నిటి మీద కూడా జగనన్న నాయకత్వంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి సందర్భంలో కూడా స్పందిస్తూ ఉండే పరిస్థితి మనందరము చూసాము. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చేయబోతూ ఉన్నారు కాబట్టి అందులో ఇంకా ప్రజా సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఖచ్చితంగా వాటన్నిటి కూడా పరిష్కార మార్గం చూపించబోతూ ఉన్నారు. జగనన్న మొదటి నుంచి కూడా ప్రజల పక్షపాతిగా పరిపాలించారు. ఒక మహిళా పక్షపాతిగా పరిపాలించడం జరిగింది, మనం చూసాం. అలాగే అన్ని వర్గాల ప్రజలకి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడమే కాకుండా అభివృద్ధి, సంక్షేమము 2 కళ్ళగా పరిపాలించిన పరిస్థితి మనం చూసాం. ఆ రోజు వైఎస్ఆర్ గారు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని అతను ముఖ్యమంత్రి అయ్యాక ఒక చారిత్రాత్మక పాలనను అందించడం జరిగింది. వైఎస్ఆర్ గారు 1 అడుగు వేస్తే జగనన్న 4 అడుగులు ప్రజల కోసం వేసినట్టుగా ఎంతో చక్కగా వైఎస్ఆర్ గారి ఆశయాల్ని కొనసాగిస్తూ తన పరిపాలన కొనసాగించిన విషయం మనం అందరం చూసాము. 2029లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. ప్రజల తాలూకా సమస్యలన్నిటికి కూడా పరిష్కార మార్గం చూపించబోతున్నారని తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు చూస్తే కనీసం ప్రతిపక్ష హోదా లేదు, కేవలం 11 సీట్లు మాత్రమే ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి రాజకీయ విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఇంకా సంవత్సరం తర్వాత స్టార్ట్ అయ్యేటువంటి పాదయాత్ర గురించి ఎందుకు ఇంత హైప్ వస్తుంది, ఎంత డిస్కషన్ జరుగుతుంది? సాధారణ కార్యకర్త కూడా పాదయాత్ర, జగన్ చేసేటువంటి పాదయాత్ర కోసం ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఎందుకు? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండి 40% ఓట్ షేర్ ఉన్న పార్టీ అండి. ప్రజల తాలూకా అభిమానం, ఆదరణ మా పార్టీకి ఉంది. ఈరోజు జగనన్న రోడ్డు మీద అడుగు పెడితే తండోపతండాలుగా వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు వచ్చి జగనన్నకి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. అంటే జగనన్న క్రేజ్ ఎలా ఉంది, జగనన్న ప్రజాదరణ ఎలా ఉంది, దాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. అలాంటి గొప్ప నాయకుడు నాయకత్వంలో పనిచేయాలని క్యాడర్ కూడా కోరుకుంటుంది. ప్రజలు కూడా ఇలాంటి ముఖ్యమంత్రి రావాలి మళ్ళీ అని వాళ్ళందరూ కూడా పరితపిస్తూ ఉండే పరిస్థితి. కూటమికి ఈరోజు ఓట్లేసిన ప్రజలు ఈరోజు బాధపడుతూ ఉన్నారు. గుడిలో ఉన్న దేవుడిని వెలివేసి మళ్ళీ దేవుడు రావాలని ప్రార్థనలు చేస్తున్నట్టుగా ఉంది మా పరిస్థితి అనేసి కూటమికి ఓట్లేసిన ప్రజలు బాధపడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేద్దామా, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొద్దామని ప్రజలందరూ కూడా ఆతృతగా ఎదురు చూసే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉందండి. పాదయాత్ర ద్వారా రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజాదరణ ఉంటుంది. తిరిగి అధికారం దక్కించుకోవడం కేంద్రంగా పాదయాత్ర జగన్ స్టార్ట్ చేస్తారు కాబట్టి ఈ పాదయాత్రకి పార్టీ శ్రేణుల్లో కూడా, కార్యకర్తలు కూడా ఆదరణ పెరుగుతుందని కూడా వర్ధి కళ్యాణి స్పష్టం చేస్తున్నారు. ఎలా ఉండేది, అందరూ కలిసి ఆయన్ని ఈసారి పాదయాత్ర చేసి ఆయనే గెలిపించుకుని ఆయనే ముఖ్యమంత్రి చేస్తారు. ఆయనే రావాలి. ఏ 11 సీట్లు మోసం, ఇదంతా మోసం చేసి గెలిచారు వాళ్ళు. వాళ్ళు గెలిచింది కాదు అసలు. ఎన్ని మోసం గెలిచింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు మోసం చేసి గెలిచారు. వీళ్ళు మోసం అట్లా ఈమెలు అవన్నీ మోసం చేశారు. అవన్నీ ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా, గెలిచింది ఈయనే, ముఖ్యమంత్రి ఈయనే. ఇప్పటి కూడా ముఖ్యమంత్రి అని ఆయన కానీ వాళ్ళని ఎవరు అనుకోవట్లే. అంతే, జగన్మోహన్ రెడ్డి అంటే అంత ఇది జనానికి. అన్ని చేసిన పథకాలు, ప్రతి ఒక్క పథకం ఆయన చేసిన పథకాలు. ఇప్పుడు వీళ్ళు చేసే కూడా ఏం చేశారు, మొత్తం ఆయన చేసిన అమలులోకి తెచ్చిన వీళ్ళు వచ్చి చేశారు. వీళ్ళు ఏమైనా చేశారా? మొత్తం ప్రతి ఒక్కటి ఆయన చేసినాయి. ఏ డెవలప్మెంట్ అయినా ఆయన చేసిన డెవలప్మెంట్ ఇవన్నీ వీళ్ళు చేసినవి కాదు. మొత్తం ఆయన అమలులోకి తెచ్చిన వీళ్ళు వచ్చి బయట పెట్టింది. అంతే, రాజధాని కూడా ఆయన చేసిన పెద్ద ఎన్ని గుళ్ళు కానీ అన్ని కానీ ఆయన చేసిన, వీళ్ళు ఏం చేసింది ఈ ప్రతి ఒక్కటి ఆయన వల్ల జరిగినవి. అయ్యండి వీళ్ళు చేసిన ఏమీ లేదు. రాజశేఖర రెడ్డి చేసిన తర్వాత కొడుకు, ఇంకేమి వీళ్ళు ఎవరు చేసిన ఏమీ లేదు. అన్ని పథకాలు ఆయన పెట్టిన పథకాలు వీళ్ళు ఎవరి వల్ల కాదు.
మళ్ళీ సార్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నారు కదా సంక్షేమ పథకాలు అన్ని ఇస్తున్నారు. ఏమి ఇస్తున్నాడు అసలు చెప్పిన అన్ని అబద్ధాలే, అన్ని తీసుకొచ్చింది. ఏం ఇస్తున్నాడు ఆయన? మాది భీమవరం మండలం తుందూరు. నేను జవా సత్యనారాయణ గారిని. మరి గతం పాదయాత్ర కూడా చేసి మరి జగన్ గారు అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క హామీ కూడా లేదు అనకుండా రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ప్రతి హామీని కూడా ప్రజలకి ఇవ్వగలిగారు. అలాగే మరి ఈరోజు భారతదేశంలోనే రైతులకు రుణమాఫీ చేసింది రాజశేఖర రెడ్డి గారు అయితే, మహిళలకు రుణమాఫీ చేసి డ్వాక్రా రుణమాఫీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రతి కుటుంబాలు మధ్యతరగతి వాళ్ళు అందరూ కూడా బాగుండాలి, మేము బాగుంటే కాదు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నా కుటుంబం అని చెప్పి ఆలోచనతో మరి మంచి ఆలోచనతో అనేకమైన పథకాలు, అమ్మఒడి కానీ 45 సంవత్సరాలకి ఇచ్చే అమౌంట్ కానీ ఇలాగా అనేక పథకాలు ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా అనుకున్న టయానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మరి ఈరోజు కూటమి ప్రభుత్వం 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానంది బీసీలకి. కానీ ఈరోజు 60 సంవత్సరాలు వచ్చి 2 సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తున్న వాళ్ళకే పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు సంపద సృష్టిస్తాను అన్నారు, సంపద అధికారులు సృష్టించుకున్నారు తప్ప ప్రజలకు ఎవరికి సంపద సృష్టించలేదు. మా గ్రామంలో 10th క్లాస్ ఎగ్జామ్ జరిగితే స్కూల్లో బల్లలు కూడా లేకుండా ప్రైవేట్ కాలేజీలను ఎరువు అడిగి తెచ్చి జగన్ నిర్వహించే పాదయాత్రకి దాదాపుగా 3 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున వస్తున్నటువంటి రాజకీయ వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాలు, కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకి వ్యతిరేకంగా పాదయాత్ర చేస్తున్నామని కూడా జగన్ స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కూడా రాజకీయ ముఖ చిత్రం పాదయాత్రని కేంద్రంగా జరిగింది అనేటువంటి చరిత్ర కూడా రాజకీయంగా కూడా గతంలో అనేకసార్లు కూడా ఏపీ ముఖ చిత్రంలో చూసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఏపీ రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యవహారం, జగన్ చేసేటువంటి పాదయాత్రకు సంబంధించినటువంటి వ్యవహారం చాలా హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. 2029 మేలో ఎన్నికలకు సంబంధించినటువంటి సన్నాహాలు జరిగేటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా ఎన్నికల ఏడాదిన్నర ముందు జగన్ జనంలోకి రావాలని చెప్పి పక్కా వ్యూహంతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక ఇంకో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేపడతానని ఆయన ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో కేవలం ప్రజలను కలవడానికి చేసేటువంటి పాదయాత్ర కాదు, అదేవిధంగా అప్పటి కూటమి ప్రభుత్వం పైన, అప్పటికి అంటే దాదాపుగా సంవత్సరాల తర్వాత జరిగేటువంటి కూటమి ప్రభుత్వ పాలనకు సంబంధించినటువంటి అంశం పైన ప్రభుత్వంపై పెరుగుతున్నటువంటి వ్యతిరేకతను తన వైపు అనుకూలంగా మార్చుకునే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారని కూడా రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి స్టాండ్ ఉంటుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది. కూటమి ప్రభుత్వంపై వస్తున్నటువంటి వ్యతిరేకత అని చెబుతున్నప్పటికీ కూడా దీర్ఘకాలిక రాజకీయ మాస్టర్ ప్లాన్ను అనుసరించే దిశగా జగన్ రాజకీయ పాదయాత్ర ఉండబోతోంది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా లేకపోలేదు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటివరకు పాదయాత్ర చేసినటువంటి నాయకుడు సీఎం అయినటువంటి దాఖలాలు కూడా అనేకమైనటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. ఇప్పుడు ఆ ట్రెండ్ను బ్రేక్ చేసేటువంటి వ్యూహంలో భాగంగానే మరోసారి జగన్ పాదయాత్రకి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా రాజకీయాల్లో మాటకు సంబంధించినటువంటి అంశం, ప్రధానంగా మాటిస్తే పూర్తిగా అమలు చేయాలనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి జగన్ అనేకసార్లు ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మాట్లాడినటువంటి సిచ్యువేషన్ చూసాం. ప్రధానంగా 5 ఏళ్ళు అధికారంలో ఉండి దాదాపుగా 151 సీట్లతో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు 11 సీట్లకి అత్యంత దారుణంగా రాజకీయంగా పడిపోయినప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో పాదయాత్రకి జగన్ మరో రకంగా సిద్ధం కావడం, ఇది ఒక రకంగా కఠినమైనటువంటి పరీక్షగానే మారుతుందనేటువంటి ఒక అభిప్రాయం కూడా లేకపోలేదు. ఇదే సందర్భంలో పాదయాత్ర 2.0 పూర్తి చేసి 2029 ఎన్నికల్లో వైసీపీ జెండాను తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా జగన్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, ఎన్నికలకి ఇంకా 3.5 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా జగన్ పాదయాత్రకు సంబంధించి 2.0 అనగానే పొలిటికల్గా కూడా హీట్ పెంచేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. 2019 ఎన్నికలకు ముందు 2017 నవంబర్లో కూడా కడప జిల్లా ఇడుపులపై నుంచి కూడా ఆయన సంకల్ప యాత్రకు సంబంధించినటువంటి స్టేటస్ని ప్రారంభించారు. 2019 జనవరి 10న శ్రీకాకుళం జిల్లా నుంచి ఇచ్చాపురం వరకు కూడా ఆయన పాదయాత్ర ముగించినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపుగా 341 రోజుల పాటు 3648 కిలోమీటర్లకు పైగా జగన్ పాదయాత్ర జరిగినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. 13 జిల్లాలకు సంబంధించి జరిగినటువంటి పాదయాత్ర రిజల్ట్ ఏ స్థాయిలో ఉంది అనేది కూడా చూసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపుగా 2516 గ్రామాలను కూడా జగన్ కవర్ చేశారు తన పాదయాత్రలో. ఇదే సందర్భంలో ఆత్మీయ సమావేశాలు, బహిరంగ సభలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా జగన్ ప్రత్యేకంగా
రాజకీయ వ్యూహాన్ని కూడా చూసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే రాజకీయంగా కూడా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అటేపు తెలంగాణకు సంబంధించినటువంటి బీఆర్ఎస్కి సంబంధించి అదేవిధంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి సంబంధించి గతంలో 1-2 సార్లు జగన్ హైదరాబాద్ వెళ్ళిన సమయంలో కూడా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి వచ్చినటువంటి క్రేజ్ కూడా పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారి అదే సందర్భంలో జగన్ ఇటీవల జరిగినటువంటి జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి కటౌట్లో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అగ్రనేతలు కేసీఆర్ కేటీఆర్ల ఫోటోలతో జగన్ కటౌట్ని ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్. ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఇందులో భాగంగానే పాదయాత్రకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి స్టాండ్ ఉంటుంది, రాబోయేటువంటి రోజుల్లో పాదయాత్రని జగన్ ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. జగన్ కూడా పాదయాత్ర చేయడం ద్వారా కార్యకర్తను కలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున జగన్ రాక కోసం ఎదురు చూస్తున్నారనేటువంటి ఒక అభిప్రాయం కూడా సాధారణ కార్యకర్తల నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి పాదయాత్ర చేపట్టేటువంటి రూట్ మ్యాప్కు మొదలుకొని ఈసారి జరిగేటువంటి 2.0లో రాజకీయంగా పాదయాత్రకు సంబంధించినటువంటి సాధారణ పరిస్థితులు ఉంటాయా, లేదంటే కూటమి ప్రభుత్వం పైన నిజంగానే అంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉండేటువంటి అవకాశం ఉంటుందా, రాబోయేటువంటి 3 ఏళ్ల కాలంలో ఎలాంటి పరిస్థితులు చవి చూసేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, రాబోయేటువంటి రోజుల్లో ఈ రాజకీయం ఏ వైపు తిరుగుతుంది అనేది కూడా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరమైనటువంటి స్టేట్మెంట్లు ఒక ఎత్తు, రాబోయేటువంటి 3 ఏళ్ల కాలంలో ఇంకా 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు, వచ్చేటువంటి 3 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా అనుసరిస్తుంది, ఏ విధంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటే వాటికి పాదయాత్ర ద్వారా 2.0 ద్వారా జగన్ ఏ విధంగా తన మార్కు చూపిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద జగన్ చేపట్టేటువంటి పాదయాత్రకు సంబంధించినటువంటి వ్యవహారం ఏపీ పాలిటిక్స్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు అనిపిస్తుంది. గ్రామ స్థాయిలో ఉన్న సాధారణ కార్యకర్త మొదలుకొని నియోజకవర్గ ఇన్ఛార్జి వరకు కూడా ప్రతి పార్టీకి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తిని ప్రతి అభిమానిని స్వయంగా కలవడం ద్వారా తిరిగి పార్టీని నాయకత్వాన్ని పునరుత్తేజింపజేయడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలను విస్తృతం చేయటం, ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలతో పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలతో జగన్ మీటింగ్ స్టార్ట్ చేశారు. ఇక రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి సమావేశాలు విస్తృతం చేయడం ద్వారా రాబోయేటువంటి పాదయాత్రకి నాయకత్వాన్ని సమర్థంగా సిద్ధం చేయడం, అదేవిధంగా పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత సాధారణ కార్యకర్త వైఎస్ఆర్ అభిమానిగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కదలవడం ద్వారా ఇప్పటి వరకు జగన్ బయటకు రావడం లేదనేటువంటి ఒక అభిప్రాయం నుంచి 5 ఏళ్లుగా సీఎంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్ బయటకు వచ్చినటువంటి దాఖలాలు లేవు, సాధారణ కార్యకర్తని కలుసుకున్నటువంటి దాఖలాలు లేవు అనేటువంటి ఒక రకమైనటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో ఆ అభిప్రాయాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం ద్వారా పార్టీని పూర్తి స్థాయిలో సిద్ధం చేయడం, అదేవిధంగా పార్టీ కార్యకర్తని దగ్గరికి తీసుకోవడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో పాదయాత్రకు సంబంధించినటువంటి అంశం తిరిగి సక్సెస్ చేయడం ద్వారా అధికారాన్ని దక్కించుకునేటువంటి క్రమంలో భాగంగానే జగన్ పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లుగా కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అభిప్రాయం పడుతుంది. ఇది ఈనాటి ఐ న్యూస్ స్పెషల్ ఫోకస్. కెమెరా పర్సన్